అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సూపర్ అప్డేట్తో వచ్చేసాం. అదేంటంటే ఐఐఎస్ఆర్ తిరుపతి నుంచి వచ్చిన సరికొత్త ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి. అసలు విషయం ఏంటంటే ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. ఒక మంచి సెక్యూర్డ్ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని చాలామందికి ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరి కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంటే ఐఐఎస్ఈఆర్ తిరుపతి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. సరే, ఇంక లేట్ చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ వాళ్లకు ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్న పర్మనెంట్ ఉద్యోగాలు. సో డీటెయిల్స్ అన్నీ చూసేద్దాం పదండి. నోటిఫికేషన్లో హైలైట్ చేసిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇవి టెంపరరీ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అస్సలు కాదు. ఇవన్నీ రెగ్యులర్ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే లైఫ్లో మంచి సెటిల్మెంట్ ఇస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఏ పోస్టులున్నాయి, వాటికి జీతాలెలా ఉన్నాయి, ఎలాంటి అర్హతలు కావాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. మొత్తం 14 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిని గ్రూప్ ఏ, గ్రూప్ బి, ఇంకా గ్రూప్ సి అని 3 విభాగాలుగా కేటాయించారు. ఇక్కడ చూడండి, ఇవి గ్రూప్ ఏ పోస్టులు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లాంటి హై లెవెల్ పోస్టులివి. వీటికి స్టార్టింగ్ శాలరీనే నెలకి 56,100. నిజంగా ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ కదా. ఇక గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల విషయానికొస్తే ఇక్కడ కూడా చాలా మంచి అవకాశాలున్నాయి. స్టాఫ్ నర్స్, టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ ఇలా రకరకాల పోస్టులున్నాయి. స్టాఫ్ నర్స్కు 44,900 శాలరీ ఉంటే ల్యాబ్ అసిస్టెంట్కు 21,700 వరకు ఉంది. సో వేర్వేరు క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకు ఏదో ఒక పోస్టు తప్పకుండా సెట్ అవుతుంది. మరి ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఆ వివరాలు ఇప్పుడు చూసేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. చాలా సింపుల్. ఐఐఎస్ఐఆర్ తిరుపతి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడున్న లింక్ ద్వారా అప్లై చేయడమే. చాలా ఈజీ ప్రాసెస్. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే గ్రూప్ ఏ పోస్టులకు జనరల్ కేటగిరీ వాళ్లకు 1,000 రూపాయలు. అదే గ్రూప్ బి మరియు సి పోస్టులకైతే 750 రూపాయలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో సగం మినహాయింపు ఉంది. వాళ్లకు వరుసగా 500 ఇంకా 375 రూపాయలు ఉంటుంది. సరే, అప్లై చేశాక సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ 2 విషయాలిప్పుడు తెలుసుకుందాం. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందుగా వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ వాళ్ల క్వాలిఫికేషన్స్ బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకు ఇంటర్వ్యూ గాని లేదా స్కిల్ టెస్ట్ గాని పెడతారు. ఒకవేళ అప్లికేషన్లు మరీ ఎక్కువగా వస్తే అవసరాన్ని బట్టి రాత పరీక్ష కూడా పెట్టొచ్చు. ఇక అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం లాస్ట్ డేట్. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 2, 2026. అవును, మీరు విన్నది కరెక్టే, 2026. అంటే ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం ఉంది. సో ఈ డేట్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూశారు కదా, ఇంజనీరింగ్, మెడికల్, అడ్మినిస్ట్రేషన్ ఇలా దాదాపు 14 రకాల పోస్టులున్నాయి. ఇక ఆలస్యమెందుకు, మీ అర్హతకు సరిపోయే పోస్ట్ ఏదో చూసుకుని పూర్తి నోటిఫికేషన్ చదివి వెంటనే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఇలాంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.